ఇదేంటి అనుకుంటున్నారా? శామగడ్డ ఫ్రైని తినేటప్పుడు జిగడగా బంకగా ఉంటుందని చాలా మంది అంటుంటారు కదా. కొంతమంది అయితే ఈ ఫ్రైని అస్సలు తినరనమాట. ఈ శామగడ్డ ఫ్రైని చేసే విధంగా చేస్తే టేస్ట్ చాలా బాగుంటుందండి. ఈ శామగడ్డ ఫ్రైని నేను ఎలా చేస్తానంటే, ఫస్ట్ అయితే శామగడ్డల్ని నీట్గా వాష్ చేసుకొని మట్టేమీ లేకుండా కుక్కర్లో వేసుకోవాలి. అందులో కొంచెం ఉప్పు, కొద్దిగా వాటర్ వేసుకొని ఒక విజిల్ వచ్చేంత వరకు అయితే గ్యాస్ పైన ఉడికించేసుకోవాలి. ఒక్క విజిల్ రానిస్తే సరిపోతుంది. 3-4 విజిల్స్ పెడితే గడ్డలు అనేది పిసిపిస అయిపోతుంది. అందుకే ఒక్క విజిల్ పెట్టుకుంటే సరిపోతుంది అనమాట. గడ్డలు ఉడికిపోయిన తర్వాత పైన ఉన్న పొట్టును వలిచేసుకొని ఇలా స్లైసెస్ గా కొంచెం పెద్ద సైజులోనే కట్ చేసుకోవాలి. మీకు నచ్చిన షేప్ లో అయితే కట్ చేసుకోండి. ఈ ఫ్రై చేసుకోవడానికి ఆయిల్ కొంచెం ఎక్కువగానే పడుతుంది. ప్యాన్ లోకి ఆయిల్ వేసుకున్న తర్వాత ముందుగా కట్ చేసుకున్న గడ్డల్ని వేసుకొని దాంట్లో ఉన్న జిగడ బంక పొయ్యేంత వరకు అయితే మంచిగా లో ఫ్లేమ్ లో ఫ్రై చేసుకోవాలి. శామగడ్డల్ని ఆయిల్లో ఫ్రై చేశాక ఈ విధంగా ఉండాలి. శామగడ్డలు ఒకదానికొకటి అతుక్కోకుండా విడివిడిగా ఉంటే మనం మంచిగా ఆయిల్లో అయితే ఫ్రై చేసినట్లు. ఆయిల్లో ఫ్రై చేసుకున్న శామగడ్డల్ని సపరేట్ గా తీసుకోవాలి. తర్వాత అదే ప్యాన్ లోకి కొంచెం ఆయిల్ వేసుకొని తాలింపు గింజలు, కరివేపాకు, ఒక ఎండుమిర్చి కూడా వేసుకొని లైట్ గా ఫ్రై చేసుకోవాలి. తర్వాత మీడియం సైజ్ లో ఉన్న ఆనియన్ ని ఇలా సన్నగా కట్ చేసుకుని అయితే లైట్ గా ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత పచ్చాగా దంచుకున్న తెల్లగడ్డ ముక్కలను కూడా వేసుకొని దాంట్లో కొంచెం పసుపు, కారం, ధనియాల పౌడర్ కూడా వేసుకొని రుచికి సరిపడే సాల్ట్ కూడా వేసుకొని మొత్తం బాగా మిక్స్ చేసుకోవాలి. లైట్ గా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా ఫ్రై చేసుకున్న శామగడ్డలను కూడా వేసేసుకొని మంచిగా కలిపేసుకొని ఫ్రై చేసుకోవాలి. శామగడ్డల్ని ముందుగానే ఫ్రై చేసాం కాబట్టి శామగడ్డలు వేసిన తర్వాత 2 నిమిషాల పాటు మంచిగా కలిపేసుకొని ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఎక్కువసేపు ఏం ఫ్రై చేయాల్సిన అవసరం లేదు. లాస్ట్ లో కొత్తిమీర వేసేసుకొని ఒకసారి కలిపేసుకుంటే శామగడ్డ ఫ్రై రెడీ అయిపోయినట్లే. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. అస్సలు జిగడ బంక ఏమీ ఉండదు. ఈ రోజు నేను రసం అయితే చేశా. రసంలోకి ఈ ఫ్రై వేసుకొని తిన్నాను. టేస్ట్ నిజంగా చాలా బాగుంది. ఈ రెసిపీని ఖచ్చితంగా ట్రై చేయండి. మీకు డెఫినెట్ గా నచ్చుతుంది. నెక్స్ట్ ఏ రెసిపీ చేస్తే బాగుంటుందో కామెంట్ చేయండి.